వరంగల్ బీజేపీలో గందరగోళం నెలకొంది. రోజు రోజుకు ఎంపీ టికెట్ల పంచాయతీ వేడెక్కుతోంది. వరంగల్ సీటు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆశావహులు లేఖ రాశారు. నేర చరిత్ర, 100 ఎకరాల పేదల భూములు కొల్లగొట్టిన భూ బకాసురులు ఆంధ్ర ప్రాంత వాసులే గెలుపు గురాలా అంటూ లేఖలో ఘాటుగా విమర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని వదిలేసి బయటను ఎందుకు తెస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంట్ సీటును స్థానికులకు బీజేపీ పార్టీలో నాయకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్, కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీటూరి అశోక్, దుబాసి వాసుదేవ్ తదితరుల పేరుతో లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ బీజేపీలో గందరగోళం నెలకొంది. రోజు రోజుకు ఎంపీ టికెట్ల పంచాయతీ వేడెక్కుతోంది. వరంగల్ సీటు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆశావహులు లేఖ రాశారు. నేర చరిత్ర, 100 ఎకరాల పేదల భూములు కొల్లగొట్టిన భూ బకాసురులు ఆంధ్ర ప్రాంత వాసులే గెలుపు గురాలా అంటూ లేఖలో ఘాటుగా విమర్శించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని వదిలేసి బయట నుంచి ఎందుకు తెస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంటు సీటును స్థానికులకు బీజేపీ పార్టీలోని నాయకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్, కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీటూరి అశోక్, దుబాసి వాసుదేవ్ తదితరులు వాళ్ళ పేరుతో కూడా లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ టికెట్ల పంచాయతీ లేఖకి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, వరంగల్ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ టికెట్లపై పంచాయతీ కొనసాగుతుంది. బీజేపీ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది? బీజేపీ పార్టీలో ఉన్న వారికే వస్తుందా, లేదంటే ఇతర వ్యక్తులు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు, వారికి వస్తాను చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నేర చరిత్ర, 100 ఎకరాల పేదల భూములు కొల్లగొట్టి భూభాగాసారులు ఆంధ్ర ప్రాంత వాసులే బీజేపీ ఎంపీ సీటుకు గెలుపు గుర్రాలుగా కనబడుతున్నారంటూ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని వదిలేసి బయట నుంచి అంటే ఇతర కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి నేతలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ చర్చ నడుస్తుంది. అటువంటి వారిని ఎందుకు తీసుకుంటున్నారు, అటువంటి వారికి ఎందుకు టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? స్థానిక పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి, వరంగల్ పార్లమెంట్ సీటును ఆ స్థానికులకే ఇవ్వాలంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ లేఖ మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు జయపాల్, కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీటూరి అశోక్, దుబాసి వాసుదేవుల పేర్లతో ఈ లేఖ వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాలో కావచ్చు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది ఈ లేఖ. ఈ లేఖ ద్వారా రాష్ట్ర బీజేపీ నేతలకు, వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉండే కార్యకర్తలకు ఏం చెప్పదలుచున్నారు, బీజేపీ అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది, ఈ టికెట్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలోనే బీజేపీ పార్టీలో పనిచేసిన వారికి, కార్యకర్తలకు, స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించాలి, కానీ వరంగల్ ఎంపీ సీటు కావచ్చు ఇతర సీట్లు కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఇవ్వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి ఆవేదనను కిషన్ రెడ్డికి లేఖ రూపకంగా తెలియజేసే విశ్లేషణ అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.